श्रीमन्महागणाधिपते नमः। श्रीमात्रे नमः। श्रीरामचंद्र परब्रह्मणे नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। థర్డ్ ఐ న్యూస్ ఛానల్ యూట్యూబ్ వారి యొక్క ఉగాది పంచాంగ శ్రవణం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఉగాది పర్వదినం గురించి ఒక నిమిషం మాట్లాడుకొని మనం ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు ప్లవ. ఈ ఉగాది నుంచి ప్రారంభమయ్యేది ప్లవ. ప్లవ అంటే అర్థం కోతి అని, తర్వాత ఇంకా రకరకాల అర్థాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సంవత్సరం యొక్క ఫలితం అంతా ఈ పేరులోనే ఉంది. అంటే ఏ నిర్ణయాలు కూడా సరిగ్గా ఉండవు, అన్నీ అటు ఇటు చంచల స్వభావంతోనే ఉంటాయి. కోతి స్వభావం ఏంటి మీకు తెలుసు కదా, ఇటు అటు ఎగరటం దూకటం. ఒక దగ్గర ఉండదు కదా కోతి. పిల్లలు ఎప్పుడైనా అల్లరి చేస్తుంటే అట్లా ఏరా కోతిలాగా ఉన్నావు, కోతి చేష్టలు చేస్తూ మంచి అంటూ ఉంటాం కదా. కనుక ప్లవనామ సంవత్సరం కూడా అట్లాంటి సందర్భమే కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు మనకు 60 సంవత్సరాలు ఏర్పాటు చేశారు ఒక ఋతుచక్రం ప్రకారంగా. అంటే సూర్య సంచారము, చంద్ర సంచారము, తర్వాత సంవత్సరాలలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి ఫలితాలన్నీ చూసి వాటికి పేర్లు పెట్టారు. కనుక దాంట్లో ఉండే పేరు ప్రకారంగానే ఈ సంవత్సరం అంతా గడుస్తూ ఉంటుంది. కనుక మనుషులమైన మనం ఈ నవగ్రహాల యొక్క ఫలితానికి లోబడే పనిచేస్తాం. కనుక ఈ నవగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలే ఈ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం కానీ ఉంటాయి. కనుక వాటిని ఆధారంగా చేసుకొని పంచాంగాన్ని సిద్ధం చేస్తారు సిద్ధాంతులైనటువంటి వాళ్ళు. వాటిని అనుసరించి ఆయా ఫలితాలను ఏమేమి ఉంటాయో మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది కేవలం ముందు జాగ్రత్త మాత్రమే. జరగబోయేటువంటి పరిణామాలను తెలుసుకొని భయపడడమో సంతోషపడడమో సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఏవైనా రాబోతున్నటువంటి ప్రమాదాల గురించి హెచ్చరికలు ఉంటాయి, మంచి విషయాలు కూడా ఉంటాయి. కనుక ప్రమాదాలు కానీ ప్రమోదాలు కానీ ఏవైనా కూడా సంభవించేటువంటి పరిస్థితిని మనం తట్టుకునేందుకు ముందుగానే ఈ పంచాంగ శ్రవణం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా, ఆ హద్దు ప్రకారంగానే ఈ పంచాంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇది ఉగాది అంటే సంవత్సరానికి మొదటి రోజు. దీన్ని చైత్ర మాసం ప్రారంభమైన రోజు. ఇది మనకు 12 నెలలు ఉన్నాయి, చైత్రం నుంచి పాల్గొనం వరకు. ఈ చైత్రమాసం యొక్క ఉగాదినే ఉగాదిగా భావిస్తాం. ప్రారంభాన్ని చైత్రమాసం యొక్క ప్రారంభ దినాన్నే ఉగాదిగా ప్రారంభం చేస్తాం. ఎందుకోసము అంటే ఈ చైత్ర శుద్ధ పాడిని అంటే ప్రారంభం ఉగాది నుంచే బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభం చేశాడని, మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని, శ్రీరామచంద్రుడు శాలివాహనుడు వీళ్ళందరూ కూడా రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించింది ఈ సందర్భమేనని అందరూ చెప్తూ ఉంటారు. కనుక వీటిని అనుసరించి మనము ముందుకు వెళ్దాం. మనం పూర్తిగా ఈ సంవత్సరాన్ని ఏ రకంగా మనకు ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు అంటే, ఈ సంవత్సరాన్ని చాంద్రాయణ సంవత్సరం అంటారు. మనకు వచ్చే అన్ని సంవత్సరాలు అంతే. స్వస్తి శ్రీ చాంద్రమానేన అని అంటూ ఉంటారు చూడండి సంకల్పం చెప్పేటప్పుడు. దాని ప్రకారంగానే మనం ఏం చేస్తున్నాము, ఈ సంవత్సరాలన్నీ కూడా చంద్రుడిని అనుసరించి మనం ఏర్పాటు చేసుకున్నాం. చంద్రుడి యొక్క సంచారాన్ని బట్టి, నక్షత్రాల గమనాన్ని బట్టి చాంద్రమానం అని చెప్పి అంటారు. ఈ చాంద్రమానంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంది, సూర్యుడిని ఆధారంగా చేసుకునేటువంటి సంవత్సరాలు ఉన్నాయి, అది సౌరమానం. బృహస్పతిని ఆధారంగా చేసుకునే సంవత్సరాలు ఉన్నాయి, దాని బార్హస్పత్యమానం. ఈ రకమైనటువంటివి ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది, దృక్ సిద్ధాంతం అని. దృక్ అంటే కంటి చూపు. ఆ దృక్ సిద్ధాంతం ప్రకారంగా కూడా తిథివార నక్షత్రాలను వర్జ్యాలు లాంటి వాటిని ఏర్పాటు చేసేటువంటిది ఇంకొక పద్ధతి కూడా ఉంది. అయితే ఈ దృక్ సిద్ధాంతం మాత్రం చాలా వరకు జాతకాలకు ఎక్కువ చూస్తారు.
మిగతా పర్వదినాలు అంటే పండగలు, తర్వాత మిగతా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం జరుపుకునే ఆచారాలు, పద్ధతులు అన్నింటినీ కూడా చాంద్రమానం ప్రకారంగానే చూస్తారు. కనుక పంచాంగాలన్నీ చాంద్రమానం ప్రకారంగానే తయారవుతాయి. కొందరు కొన్ని పంచాంగాలను దృక్సిద్ధాంతం ప్రకారం కూడా చేస్తారు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. దృక్సిద్ధాంతం పంచాంగం ప్రకారంగా చూసేటప్పుడు దాంట్లో ఉండే తిథి, వార, నక్షత్రాల యొక్క ప్రమాణం, అంటే ఎంతసేపు ఉంది తిథి, ఇవాళ ఏమి తిథి, ఎన్ని గంటలు ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు మన ప్రాంతానికి సరిపడే సమయాన్ని దాంట్లోంచి తీసేయాల్సి వస్తుంది. కొన్ని చోట్లలో కలుపుకోవాల్సి వస్తుంది. దీన్నే స్థానిక కాలమానం అంటాం. కనుక ఇవంతా అదొక సబ్జెక్ట్, ఆ విషయం వేరే అనుకోండి. ఇప్పటికి మాత్రం మనం ఇవాళ ప్లవనామ సంవత్సరం ఉగాదిని చాంద్రమానం ప్రకారంగానే ప్రారంభం చేస్తున్నాము. చాంద్రమానం ప్రకారంగా ఈ సంవత్సరానికి రాజు కుజుడు. ఎందుకోసం అంటే ఈ ఉగాది ప్రారంభం మంగళవారం జరుగుతుంది. మంగళవారం అంటే మంగళుడు, శుభాన్ని కలిగించేవాడు. ఎవరి మంగళుడు అంటే కుజుడు అని అర్థం. ఏ వారం నాడు ఉగాది వస్తుందో ఆ రోజే ఆ గ్రహం యొక్క అధిపతి ఉంటాడు ఆ సంవత్సరం అంతా కూడా. సోమవారం ఉగాది అయిందనుకోండి, సోమ అంటే చంద్రుడు అని అర్థం. ఆ చంద్రుడే ఆ సంవత్సరానికి అంతా రాజుగా ఉంటాడు. తర్వాత బుధవారం అయిందనుకోండి, బుధుడు. గురువారం అయితే గురువు, శుక్రవారం అయితే శుక్రుడు, శనివారం అయితే శని. రాబోయే ఉగాది, ఇప్పుడు రేపు మళ్ళీ మనకు వచ్చేటువంటి 13వ తేదీన జరుపుకుంటున్నటువంటి ఉగాది ఏదైతుందో ఈ ఉగాది చాంద్రమానం ప్రకారంగా మంగళవారం ఏర్పడుతుంది. కనుక ఈ సంవత్సరానికి రాజు కుజుడు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి రాజు ఎవరు తెలుసుకున్నాం కదా. అట్లాగే రాజు అన్న తర్వాత మంత్రి ఉండాలి కదా. మంత్రి లేకపోతే ఏమవుతుంది, అంత నడవంతరం అయిపోతుంది పని అంతా. కనుక రాజుతో పాటుగా మంత్రి ఎవరున్నారు, మంత్రి రాజు ఉన్న తర్వాత సైన్యం కూడా ఉంటుంది. సైన్యాధ్యక్షుడు కూడా ఉండాలి, మిలిటరీ కమాండర్ ఆయన కూడా ఉండాలి. అంతేకాకుండా హోమ్ మినిస్టర్ లాంటి వాడు కూడా ఉండాలి. అంతేకాకుండా ఇంకా వర్షాలకు అధిపతి ఎవరున్నారు, మేఘాలకు అధిపతి ఎవరున్నారు, ఇవన్నీ విషయాలు మనం దీంట్లో తెలుసుకుంటాం. మనం రాజు కుజుడు. ఈ సంవత్సరానికి కుజుడి వల్ల ఏమి ఫలితం ఉంటుంది? భౌమస్య రాజ్ఞేగ్ని భయం ధరిత్రి సస్యేన హీనాం క్వచిదేవ వృష్టి చోరాః ప్రభుతా మనుజేశ్వరాణాం స్యాద్విగ్రహోన్ అన్యోన్యజయాయమానం. ఈ సంవత్సరము కుజుడు రాజు అవడం వల్ల ఏం ఫలితం అంటే లోకంలో అగ్ని భయం ఎక్కువ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి. తర్వాత ఆయుధాల వల్ల ప్రమాదాలు బాగా జరుగుతాయి. అంటే యుద్ధాల వల్ల అనుకోవచ్చు ఒక రకంగా. పంటలు కొంచెం తక్కువే ఉంటాయి. అల్పవృష్టి, వర్షాలు ఎక్కువ కురవు. తర్వాత దొంగలు ఎక్కువైపోతారు. దుర్మార్గం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. ఇంకా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరస్పరం ఒకరినొకరు జయించుకోవాలనే కోరికతో ఉంటారు. ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్లవనామ సంవత్సరం యొక్క ఫలితము ఇప్పుడు జరుగుతున్న శార్వరినామ సంవత్సరంలో కనిపిస్తుంది మనకు. ఉదాహరణకు మనం చైనా లాంటివి తీసుకుంటే చైనా వాడు మొత్తం ప్రపంచాన్ని అంతా గెలవాలని చూస్తున్నాడు. అవునా కాదా? అట్లాగే రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిపాలనలో ఉన్నటువంటి నాయకులందరూ తమ పార్టీయే ఉండాలి, ఇంక వేరే పార్టీ ఉండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కొన్ని మొదలే మన ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి ఈ సందర్భంగా. అట్లాగే ఇక్కడ కూడా ఉంటుంది. సైన్యానికి నష్టం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి యుద్ధంల వల్ల. తర్వాత యుద్ధ తీవ్రత వల్ల భయము, అనేక రకాలైనటువంటి అరిష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. కనుక వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుజుడు యొక్క ఆధిపత్యం. రాజు తర్వాత ఆయనకు ఒక వెహికల్ ఉండాలి కదా. ఇప్పుడు మా మధురలోకి ఎన్ని ఉంటాయి వెహికల్స్, 3-4 రకాల కార్లు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా ఈయన కూడా ఒక వాహనం ఉంది మన రాజుగారికి. ఎవరికి? కుజుడికి. ఏమిటి అది? ఈయన వాహనం నావ, అంటే పడవ. పడవ సంగతి ఏముంటుంది మీకు తెలుసు కదా, నీళ్ళలో తప్ప వేరే చోట తిరగదు మొదటిది. రెండోది, ఆ నీళ్ళలో కూడా అలలు ఉంటాయి కదా, అది ఎగురుతూ పైకి కిందికి పైకి కిందికి. ఈయన పరిపాలన కూడా అట్లాగే ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి ఉన్నతంగా కనిపిస్తుంది, ఒకసారి అధమంగా కనిపిస్తూ ఉంటుంది. ఈనాటి రాజకీయ నాయకులందరి పరిస్థితి ఇట్లాగే ఉంటాయి. కనుక
ఈ సంవత్సరంలో ప్రజలకు కల్లోలాలు, ఆకలి బాధలు, పశువుల నష్టము, పంట నష్టము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కరువు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నావ ఈ రాజుగారి వాహనం కనుక రాజులకు పరస్పరం గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి నాయకులకు. కనుక రవాణా సౌకర్యాలు తగ్గిపోతాయి. వ్యాపారం కూడా స్తంభించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అన్ని లాక్డౌన్లలో మునిగిపోయి ఉన్నాం మనము. ప్రజలే కాదు, వస్తువులకు కూడా లాక్డౌనే కదా, ప్రపంచమంతా లాక్డౌన్లోనే మునిగిపోతుంది. ఈ లాక్డౌన్ వల్ల ఏమైంది? వ్యాపారం స్తంభించిపోయింది, రవాణా సౌకర్యాలు లేకుండా పోయినాయి. ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి, అంతే కదా. అట్లయిపోయింది పరిస్థితి అంతా కూడా. ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఏదేమన్నా బంగారం చాలా తక్కువ ఉంది అనుకున్నాం, 45,000, 44 నుండి ఇప్పుడు అకస్మాత్తుగా 50,000కి వచ్చేస్తుంది. ఇట్లాగే పెరుగుతూ ఉంటాయి కొన్ని. సరే, కానీ తర్వాత రాజు వాహనం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకెవరు కావాలి? మంత్రి కావాలి. మంత్రి ఎలాంటి వాడై ఉండాలి? మంత్రి అంటే అసలు ఏంటి? రహస్యాన్ని కాపాడేవాడు మంత్రి, మంత్రాంగం చేసేవాడు. మంత్రాంగం అంటే రహస్యం. ఇంకొకటి సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు రాజుగారికి. ఈ సంవత్సరం సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే బుధుడు ఉన్నాడు. బుధుడు అంటే పండితుడు అని అర్థం. అతడు సౌమ్యంగా ఉంటాడు, ఏది పట్టించుకోడు, తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎవరు తిరుగుబోడు, ఎవరైనా వస్తే ఊరుకుంటాడు. మౌనంగా కలహం నాస్తి. అంటే కలహం పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు, భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే భార్య ఏం చేయాలి? భర్త కనుక అరుస్తూ ఉంటే మౌనంగా ఉండాలి. ఒకవేళ భార్య అరుస్తూ ఉంటే భర్త మౌనంగా ఉండాలి. అట్లా ఉంటేనే గొడవలు పెరిగాయి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? మరి ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత, తుమ్కితే అయితే మైకితే అన్నట్టుగా మాట్లాడుకొని ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు. గొడవ పెద్దదైపోతుంది. కనుక పెద్దవాళ్ళు ఏమన్నారు? మౌనేన కలహం నాస్తి. మౌనంగా ఉండడం వల్ల కలహం ఉండదు. ఈ మౌనం అనేది ఎక్కువ పాటించేవాడు బుధుడు. బుధుడు అంటే పండితుడు అనే అర్థం కూడా ఉంది. ఈ పండితులు ఏం చేస్తారో తెలుసా? మీరు బాగా గమనించే ఉంటారు. కవులు, పండితులు అయినటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి స్తోత్ర పాఠాలు చేస్తారు, మెచ్చుకుంటారు. ఈయన నాయకుడికి పని అయిపోతే ఇంకో నాయకుడు వస్తాయని మెచ్చుకుంటారు. వాళ్ళ పని అది. బుధుడు యొక్క స్వభావం ఏంటంటే పక్కన ఎవరు ఉంటాయి వాళ్ళ స్వభావానికి లొంగిపోతారు పండితులు, బుధుడు. అలా ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితి. అంటే ఏ రోటి దగ్గర ఆ పాట పాడడం అని ఉంది కదా సామెత, అట్లా ఉంటారు వీళ్ళు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? గాలి బాగా ఇస్తాడు ఈయన ఈ సంవత్సరం. తర్వాత పంటలన్నీ కూడా మీడియం, మధ్యస్థంగా ఉంటాయి. పూర్తి స్థాయిలో పంటలు పండవు. అంటే 50 నుంచి 60% మాత్రమే ఈ పంటలు ఇస్తాయి, ఈ మొక్కలు. తర్వాత ప్రజలు సుఖంగా ఉండే ప్రయత్నంలో ఉంటారు. ధనధాన్యాలు కూడా బాగానే ఉంటాయి. గోధుమలు, ఆవాలు, శనగలు, వేరుశనగకాయలు అంటే పల్లీలు, పత్తి, దూది. పత్తి వేరు, దూది వేరు కదా. గింజలతో ఉండేది పత్తి, గింజలు లేకుండా తీసేది దూది. తర్వాత వెండి, నార సంచులు, గోనె సంచులు, తర్వాత కాగితము, కలప, వ్యాపారంలో వాటాలు అంటే షేర్ మార్కెట్, నూనె, వీటి యొక్క ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ముందు జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. తర్వాత ఈ సంవత్సరానికి సేనాధిపతి ఎవరున్నారు మరి సైన్యం పైన అంటే రాజే ఉన్నాడు. ఈ పోర్ట్ఫోలియో ఆయనే తీసుకున్నాడు. మళ్ళీ రాజు తానే సైన్యాధ్యక్షుడు కూడా ఆయనే తీసుకున్నాడు. బహుశా వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదు ఏమో ఈయనకు. సైన్యం పైన ఆయనే ఉన్నాడు, మిలిటరీ కమాండర్. కనుక పంటలకు ఇబ్బంది ఉంటుంది, ప్రజలకు రోగ భయం ఉంటుంది, విచిత్రమైనటువంటి వ్యాధులు ప్రబలుతాయి. చూడండి. తర్వాత రకరకాలుగా వ్యాధులు, దుఃఖాలు కలుగుతాయి ప్రజలకు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, భయం కలుగుతూ ఉంటుంది ప్రజలకు. వ్యాపారాలు ఆగిపోతూ ఉంటాయి, ప్రజలు కలహించుకుంటూ ఉంటారు. వ్యాపార కేంద్రములందు విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి, అంటే స్టాక్ మార్కెట్ లాంటివి. కనుక వీటి పట్ల కూడా మనం జాగ్రత్త వహించాలి. ఎందువల్ల? సేనాధిపతి కుజుడు ఉండడం వల్ల. తర్వాత ఇప్పుడు మనకు పంటలు 2 రకాలుగా ఉంటాయి. వర్షాకాలం పంట ఒకటి, వేసవి కాలం పంట ఒకటి. వర్షాకాలం ఈ మొదటి 6 నెలలు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఈ 6 నెలలు వచ్చేటువంటి పంటలను పూర్వసస్యం అంటారు. తర్వాత 6 నెలలు వచ్చే అపర సస్యం అంటారు. ఈ 6 నెలల కాలంలో వీటికి ఎవరున్నారంటే శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుడు సంగతి తెలుసా మీకు? ఆయన అబ్బో అని భయపడతాం మనం, కానీ నిజానికి ఆయన అంత ప్రమాదకరమైన వ్యక్తి ఏం కాడు.
కాకపోతే ఆయన చాలా స్లో పాయిజన్ లాంటి వాడు, చాలా నెమ్మది ఆయన. ఉదాహరణకి భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మనం నివసిస్తున్న భూమి 1 సంవత్సర కాలం పడుతుంది. అదే గురువుకు ఒక ఆవృత్తి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. శనేశ్వర గ్రహానికి మాత్రం 30 సంవత్సరాలు పడుతుంది. అంటే మొత్తం మన పూర్వీకులు ఏం చేశారు, ఈ గ్రహ సంచార మార్గాన్ని 12 భాగాలు చేశారు. ఆ 12 భాగాలని రాశులు అంటున్నాం మనం. ఈ రాశులలో ఒక్కొక్క రాశిలో శనేశ్వరుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. కనుక నేను 3 సంవత్సరాలు వరుసగా 3 ఉన్నాయనుకోండి శనేశ్వర గ్రహం యొక్క రాశులు, అప్పుడు ఏమవుతుంది 2.5 7.5. దీన్నే సడేసాత్. ఈ సడేసాత్ ఎప్పుడు వస్తుంది తెలుసా వ్యక్తికి? ఆ వ్యక్తి తాను పుట్టినటువంటి సందర్భంలో అతను వృశ్చిక లగ్నంలో అంటే వృశ్చిక రాశిలో పుట్టాడు అనుకుందాం. వృశ్చిక రాశి కంటే ముందు రాశి 2.5 ఏళ్ళు, వృశ్చిక రాశి 2.5 ఏళ్ళు, తర్వాత వచ్చే 1వ రాశి అంటే 2వ రాశి 2.5 ఏళ్ళు, మొత్తం 12, 1, 2 మొత్తం ఈ 3 రాశులలో కలిపితే 7.5 సంవత్సరాలు. కనుక దీన్ని సడేసాత్ అని చెప్పి అంటారు. కానీ సడేసాత్ సందర్భాలలో అన్నీ మనకు భయం కలిగించే ఉండవు. సడేసాత్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, సడేసాత్ పోగానే ఆయన పడిపోయాడు. ఇందిరాగాంధీ కూడా అంతే. చాలామంది నాయకులలో కూడా సడేసాత్ మంచి అభివృద్ధి, శనేశ్వరుడు అభివృద్ధిని కలిగిస్తాడు. అసలు ఆ గ్రహం ఎంత నెమ్మదిగా తిరుగుతుంది అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాల కాలం పడుతుంది శనేశ్వర గ్రహానికి. అందుకే శనైహి చరతి ఇది శనేశ్వర అన్నారు. శనైహి అంటే నెమ్మదిగా తిరిగే గ్రహం కనుక శనేశ్వర గ్రహం అని పేరు పెట్టారు. అంతే తప్ప ఇంకేం లేదు. తర్వాత మరి ఇంతకన్నా నెమ్మదిగా తిరిగే గ్రహాలు లేవా? ఉన్నాయి. ఇంద్రగ్రహం ఉంది, యమగ్రహం ఉంది, వరుణ గ్రహం ఉంది. ఇవన్నీ గ్రహాలు చాలా నెమ్మదిగా తిరిగే గ్రహాలు. కానీ వాటి యొక్క ప్రభావం మన భూమిపైన అంతగా లేదు. కేవలం ఈ నవగ్రహాల ప్రభావం అంటే సూర్యుడి నుంచి మొదలుకుంటే నిజానికి ఒకసారి ఆలోచన చేయండి, మనకి ఎన్ని వారాలు ఉన్నాయి, వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 7 ఉన్నాయి, అంతే కదా. మరి నవగ్రహాలు 9 అయితే 7 ఎందుకు ఇచ్చారు మన పెద్దవాళ్ళు? ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే నవగ్రహాల ఫలితాలలో 7 గ్రహాల ఫలితాలే ఉంటాయి, మిగతా 2 గ్రహాల ఫలితాలు లేవు. ఏమిటి అవి? మొట్టమొదటి భూమిపైన ప్రభావం చూపించే గ్రహం ఏమిటి? సూర్యుడు. కనుక ఆదివారం అన్నారు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీకెండ్ అని చెప్పి ఆదివారాన్ని ఎందుకు మానేసింది? చాలా తప్పు. ఆదివారమే ప్రారంభం. ఆది అంటేనే మొదలైన అర్థం. సూర్యుడు యొక్క రోజు అది ఆదివారం అంటే. ఆదివారం కనుక వీకెండ్ అన్నిటికీ కాదు, అది వీక్ స్టార్ట్ అయ్యేటువంటి రోజు అది. కనుక ఆదివారం మొదటిది. తర్వాత భూమిపైన ప్రభావం ఎవరిది ఉంటుంది? చంద్రుడిది ఉంటుంది, భూమికి ఉపగ్రహం కనుక చంద్రుడు సోమవారం. తర్వాత ఎవరి ప్రభావం ఉంది? కుజగ్రహం ప్రభావం ఉంది. ఈ గ్రహాన్ని మనం చూడొచ్చు. సూర్యుడిని చంద్రుడిని చూసినట్టే ఈ మిగతా గ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. ఆకాశంలో నక్షత్రాల రూపంలో ఉంటాయి. సాయంకాలం పడమర దిశకు చూస్తే, సూర్యాస్తమయం అయిన తర్వాత చూస్తే అక్కడ మనకు అతి ఎర్రగా కనిపించేటువంటి గ్రహమే అంగారక గ్రహం. అంగారం అంటేనే నిప్పు అనే అర్థం. నిప్పులాగా ఎర్రగా కనిపించే గ్రహం కనుక కుజగ్రహానికి అంగారక గ్రహం అని ఇంకో పేరు ఉంది. ఇంకొక సంగతి కూడా చెప్తాము ఈ కుజగ్రహం గురించి. ఎంత ఆశ్చర్యమో చూడండి, మన పూర్వీకులు చెప్పినటువంటి మాట ఇది. అంగారక కుజోభౌమో లోహితాంగో మహీసుత అని ఆయనకు డెఫినేషన్ ఇచ్చారు. అంటే మహీసుతుడు, మహి అంటే భూమి యొక్క సుతుడట. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమి నుంచి చితికిపోయి అంగారక గ్రహంగా ఏర్పడింది అని మనం అనుకోవాలి. ఎంత విచిత్రమైన విషయం. కుజుడు, కు అంటేనే భూమి, జా అంటే పుట్టింది, భూమి నుంచి పుట్టినటువంటి వాడు, లేదా భూమికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కుజగ్రహంలో ఉంది. ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు వీళ్ళంతా కనుక్కున్నదంటే ఏముంది అందులో? భూమికి సంబంధించిన అంశమే ఉంది కుజగ్రహం అంతా కూడా. అదే చెప్పారు మన పూర్వీకులు. ఎట్లా కనుక్కున్నారు? వాడికి ఏమి మైక్రోస్కోపులు కానీ ఇంకా ఇతరత్ర ఏమీ లేవు వాటికి. కేవలం ధ్యానం చేసి వాడు తమ యోగ మార్గం ద్వారా వాటిని సాధించుకున్నారు. కనుక అంత మహర్షులు గొప్పవాడు మనకి. ఆ విధంగా కుజగ్రహం ఏర్పడింది. కుజగ్రహం మహీసుత అంటే భూమికి సంబంధించిన వాడు అని చెప్తూనే ఉన్నాడు. సరే, అది అట్లా ఉండనియండి. కనుక ఈ రకంగా శనేశ్వర గ్రహము మొదటి 6 నెలల పంట కాలంలో పంట మొక్కలపైన ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాడు. ఇందువల్ల శనిగ్రహం యొక్క స్వభావం ఏమిటి? నలుపు. శనిగ్రహం యొక్క స్వభావము నలుపు.
ఆ గ్రహం యొక్క స్వభావం నలుపు కనుక నల్లటి పదార్థాలు బాగా పండుతాయి. కనుక రాబోయే వ్యవసాయదారులందరూ ఈ కాలంలో ఏ పంటలు పడతాయని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దాని ప్రకారంగా పంటలు వేస్తే లాభాన్ని పొందవచ్చు. ముఖ్యంగా నల్లని వస్తువులు ఏంటి? నల్లని భూములు పండుతాయి, నువ్వులు, నల్ల నువ్వులు, మినుములు నల్లగానే ఉంటాయి, తెల్ల మినుములు కాదు. అవిసెలని ఇంకో రకం ధాన్యం ఉంటుంది. తర్వాత నల్లటి ధాన్యాలు ఏవైనా సరే, ఉలవలు, చింతపండు, పొగాకు, చర్మములు, ఇనుము, యంత్ర పరికరాలు, కట్టెలు, బొగ్గు ధరలు ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇవన్నీ శనిశ్చరుని యొక్క పూర్వ సస్యాధిపతి ఫలితం. మరి అపర సస్యాధిపతి అంటే అపరం అంటే తర్వాత ఆత్మీయులు ఎవరు ఉన్నారు అంటే దానికి గురువు ఉన్నాడు ఆ ధాన్యాలపైన, అంటే బృహస్పతి. కొంచెం ఆయన మంచివాడు పాపం, దేవతల గురువు కదా, కనుక స్వభావం కూడా బాగానే ఉంటుంది. కనుక దేశమంతా కూడా మంచి వర్షాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఏ కుజుడు ఆపితే చెప్పలేం, కానీ గురువు మాత్రం అన్ని వర్షాలు కురవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. పాడి పంటలు సమృద్ధిగా ఉండేందుకు ఆయన ప్రయత్నం చేస్తాడు. సువృష్టి సర్వదేశేషు సర్వసస్య సమృద్ధయ భవంతి గావ సుదూఘా గురవు ధాన్యాధిపయే సతి. ధాన్యాధిపయే సతి అంటే ఈ రకంగా గురువు యొక్క ప్రభావం వల్ల ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి.